అన్న చెప్పండి, మీరు ఎంతోమంది దళితులకు అన్యాయాలు జరిగినా, వాళ్ళపైన దాడులు జరిగినా ప్రతిరోజు పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయాన్ని ఎంతో కొంత నీ వంతుగా కూడా న్యాయం అందించే పరిష్కారం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీ సొంత బ్రదర్కే ఇట్లా జరిగింది. మార్వాడిలో ఒక కారు ఎందుకు అడ్డం పెట్టారన్నందుకు ఇష్టాంరీత్యా కొట్టారు. అది కూడా చీరలతో ఇష్టాంరీత్యా తిడుతూ, అంటే ఒక దళితుడు అని చెప్పి ఇష్టాంరీత్యా తిడుతూ కూడా కొట్టిన పరిస్థితి. అంటే ఎట్లా చూస్తారన్న మరి దీన్ని? చాలా బాధాకరం అన్న. ఎందుకంటే నేనేం పెద్ద లీడర్లో నాయకుడినో తోపునో తురుమునని అంటలేను. నా వంతుకి ఎంత సొసైటీకి ఎంత సాయం చేయాలా, అసలైన ఎస్సీ హిందువులకు ఎంత సాయం చేయాలో ఆ హిసాబ్తో ఎవరికైనా అన్యాయం అయితే నేను పోయి పనిచేస్తా. అలాంటిది సొంత నా అన్న కొడుకు సాయి కిరణ్ అనే వ్యక్తి, వాడు ఆర్గనైజేషన్ల పొంటి కానీ నాలుగా రోడ్ల మీద తిరిగి ధర్నాలు గిట్ట చేయడు. ఆయన పని ఆయన దందా చేసుకునేటోడు వాడు. అయితే వాడు రోడ్డు మీద ఇంటికాడికి మార్కెట్కి ఇంటికి పోతుంటే కారు ఎస్కే జ్యువెలర్స్ వీళ్ళపైన చాలా అనేకమైన నేరాలు ఉన్నాయి. అంటే గిరాక్తో ఇష్టం ఉన్నట్టు రూడ్గా మాట్లాడాడు, స్థానికులతో ఇష్టం ఉన్నట్టు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడాడు. అనేక అవసరాల్లో వాళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి. అయితే వీళ్ళ ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ ఇంటి అల్లుడు కార్ మధ్యలో పెట్టి, ఇప్పుడు నీ ఇల్లు దుకాణం అదే ఉన్నప్పుడు సైడ్లోకి తీసుకుపోయి కారాపాల కానీ నీ అయ్య జాగిర్ అన్నట్టు రోడ్డు మధ్యలో ఆపి మా ఖాందాన్ మొత్తం దిగేదాకా ఆగాలంటే పబ్లిక్ ఎట్లా అవుతారు? అది ఉన్నదే చిన్న గల్లీ. ఈ జ్యువెలరీ షాప్లలో వచ్చే గిరాకులంతా రోడ్ల మీద పెట్టేసరికి పబ్లిక్ 2 బండ్ల కంటే మించి ఓనికి రాదు. అలాంటిది మా సాయి కిరణ్ అనేటోడు హారం కొడుతుండు. అతనితో పాటు వేరేళ్ళు బి హారం కొడుతుంటే డోర్ తెరిచి పిషాబ్ నాయరుకు రారే మా అక్కేలోడే అని తిట్టిండు. अरे कई को गालियाँ दे रहा है भाई, मैं क्या बोला? तू बाजू के ले, मैं तेरे को पहचान, तू ये ज्वेलर्स में है ना, तू नहीं पहचानता मेरे को. అంటే నువ్వు నన్ను గుర్తుపట్టవు, కానీ నేను గుర్తుపడతా, నువ్వు వీడికి వచ్చినావు కదా, ఇలా ఇంటి అల్లుడు కదా అని అన్నాడు. దానికి క్యారే మా ఇక్కడే ఉల్టా సీదా బాత్ కర్రా, కమ్ జాత్ వాళ్ళ అంటే తక్కువ జాతి లంజా కూడా అని తిట్టి కొట్టి మళ్ళీ లోపలికించి ఎవరైతే పిల్లాడు కొట్టిండో వాళ్ళ మామ వాళ్ళందరూ వచ్చి దన్న కొట్టారు. మీరు చూసిరు సీసీటీవీ ఫుటేజ్లో ఇష్టం ఉన్న రీతిలో ఎట్లా కొట్టారు. ఈ అభిషేక్, గేవరు, రితేష్, మహావీర్ ఇంకా కొంతమంది వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్. ధనరాజ్ కుటుంబ సభ్యులు, దేవర్, గేవర్, ధనరాజ్ వీళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులు. చీరలు ఇప్పుడు నీకు ఏడైంది గొడవ, ఖాళీ వాళ్ళ దుకాణం దగ్గర అయింది. అయినప్పుడు సరే కొట్లాట. ఇప్పుడు నువ్వు మా ఊరిని కొట్టినవు, నేను బాధపడా, చలరాబే అయింది. కానీ నా కులంని తిట్టిండు అన్న. అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులై ఒక పక్కనేమో పహల్గామ్లా ఖాళీ హిందూ అని చూసే టెర్రరిస్టులు చంపారు. అంత అయినా కూడా ఇంకా మనకి కొంతమంది కులపిచ్చి ఉన్మాదులకి ఇంకా సోయిరాదా అన్న. అంటే ఆడు హారం కొట్టినందుకు తక్కువ జాతి లంజోడు కానీ తిట్టే అవసరమా? మళ్ళీ ఏంది 30 ఏళ్ళ నుంచి గుర్తుపడతాడు, 30 ఏళ్ళ నుంచి గుర్తుపడతాడు. మీరు చూసిరు చీరలు బకెట్లతోని ఒక మనిషిని చంపే విధంగా అట్ట దుర్మార్గమైన దాడి చేశారు. అతనికి సపోర్టుగా సాయి, మేమంతరం ఆయన సాయి దాదా అని ప్రేమతో నా దాదా అంటే అన్న, మళ్ళీ పైల్వాన్ అనుకోగల సాయి దాదా అని పిలుచుకుంటాం. ఆయన వచ్చి అరే కైకుమారా భయ్ మేరా దోసుకో అని చెప్పి ఆయన వస్తే, ఆయన ఒక బీసీ కమ్యూనిటీ మన దాన్ని ఏమంటారు కట్క సమాజానికి చెందిన వ్యక్తి, ఆయనని కొట్టారు. ఆయనను కొడితే ఇక్కడ చెవు వలిగిపోయింది, హోల్ పడ్డది, ఇక్కడ రంధ్రం పడ్డది. ఆయనను కొట్టి క్యారే దూద్ బేచిన వాళ్ళ మార్కెట్ అంటే ఆయన పొదల పూట పాల బిజినెస్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు దూద్ బేసిన వాళ్ళ అంటే నువ్వు ఆయనను ఐడెంటిఫై చేసినట్టే కదా, నువ్వు గుర్తుపడతావు కదా. గుర్తుపట్టినా కూడా దూద్ బేసిన వాళ్ళ అని చెప్పి ఆయన వృత్తిని, అంటే మీరు బంగారం అమ్ముతారు, మీ వృత్తిని అయితే గౌరవించాలి అందరూ. కానీ గరీబోడు ఆ వృత్తితోని ఇంటిని సాగితే మాత్రం ఏలైనా చేసుకుంటారా? ఇప్పుడు పాల అంటే మనం ఏమంటాం, గోమాత నుంచి వచ్చింది, సేవ చేసుకుంటాం. అలాంటి పాలని దూద్ బేసిన వాళ్ళ మార్కెట్ అంటే ఏంది? ఇది తప్పు కదా. ఈ ఎస్కే జ్యువెలర్స్కి కూటవేటు దూరంలోనే సాయి దాదా అనే వ్యక్తి పొద్దుగాల 4 గంటల నుంచి 10 గంటల దాకా డైలీ పాల దందా చేస్తాడు, పాలు అమ్ముతాడు. నువ్వు చూస్తావు, నువ్వు గుర్తుపడతావు, చేస్తావు, అయినా కూడా ఆయనను చంపే అంత కోపంతో కొట్టిరు. మళ్ళీ ఇప్పుడు ఎస్కే జ్యువెలర్స్ అనుకో, ఈడ స్టార్ట్ అయితే ఆ మార్కెట్ చౌరస్తా దాకా గుర్ర గుంజుకుంటా కొట్టిరు. వీళ్ళని ఆపే ప్రయత్నంలో అరుణ్ అనే ఒక పిల్లగాడు వచ్చిండు, మా దోస్తు, బచ్పన్ దోస్తు. ఆయన ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనని ఇష్టం ఉన్నట్టు ఆయనని కొట్టిరు.
అరే కైకూర ఎందుకంటే ఇంత ఘోరంగా కొట్టడం ఏంది నిజంగా ఈ రాజ్యాంగ వ్యవస్థలో కూడా ఈ చీరలతో అంటే ఎంతో ఎప్పటి నుంచో పాత కక్షలు ఉన్నట్టుగా మరీ అంత చీరలతో అక్కడ ఏది కనిపిస్తే ఆ వస్తువు తీసుకోవడం ఎందుకు ఇట్లా జరుగుతారు నిజంగా? ఇంతకుముందు ఎక్కడైనా జరిగినాయా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఇట్లాంటివి ఏమైనా కొట్టే ప్రయత్నం చేశారు? అంటే వాళ్ళు కస్టమర్లతో రూడ్గా బిహేవియర్ కానీ స్థానిక దుకాణాలతో ఇతర మారడోళ్ళతో కొట్లాడిన చరిత్రలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే మాదే పైచే ఉండాలా, నా తర్వాతనే అందరు ఉండాలా, ఒక కులాంకారం డబ్బు మదం మస్సి మదం ఎక్కిన వాళ్ళకి ఏముంటుంది, పైసా ఎక్కువ ఉంది మస్సి మదం ఎక్కిరు, ఓడిని కొట్టినా పైసా పడేస్తాం, మేము బయటికి వస్తాం, మమ్మల్ని ఓడరా ఆపుతాడన్న హిసాబ్తో నడుస్తారు. ఆ బస్ ఏదైతే పాట్ మార్కెట్ ఉంది దానికి ఆనుకొని టగర బస్సు ఉంది, పద్మారావు గడ్ సాబ్ ఎమ్మెల్యే గారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు. ఆ బస్సులు ఉండేటోళ్ళంటే బీసీలు ఎస్సీలు ఎప్పుడు కానీ ఆ బస్సు వాళ్ళు కానీ ఆ మార్కెట్ వాళ్ళకి ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. మీరు నన్ను వదిలేసి మీరు ఓన్లీ మైక్ పట్టుకోరు, ఏ बस्सी वाले कभी भी मार्केट वाले को डिस्टर्ब करा అంటే అరే उनला कभी भी डिस्टर्ब नहीं करते भाई अच्छा देख लेते నేను అది తెలియగానే స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఆయన छोटे बच्चों को ऐसा कैसा मारते रहे भाई क्या मर्डर करते रहे उनला అని చెప్పి ఆయన కూడా మద్దతు తెలిపి వాళ్ళకి బాధితుల పక్షాన నిలబడ్డాడు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరూ కలిసి వీళ్ళు చేసింది చాలా తప్పు, నువ్వు దంద చేయడానికి వచ్చినప్పుడు దంద చేసుకోవాలి, అంతే తప్ప స్థానికులని నువ్వు దాడి చేస్తా అంటే చాలా గలత్ అని చెప్పి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు పలికారు. ఈరోజు మా కజిన్ అన్న కొడుకుకి మద్దతుగా దళిత సంఘాల నాయకులు శ్రీధర్ అన్న కానీ రాజేష్ గారు కానీ కమల్ గారు కానీ మరి ఆదర్శ్ గారు కానీ మన జేఎంఐ ఆవుల బాలనాథం అన్న వాళ్ళ కొడుకు సుధీర్ అన్న గారు కానీ వీళ్ళందరూ వచ్చేసి మద్దతు తెలిపారు. వాళ్ళు పోలీస్ శాఖకు ఒకటే కోరారు, తక్షణమే చర్యలు తీసుకోవాలా, యాక్షన్ తీసుకోవాలని. దేని పక్షంలో తొందరలోనే సికింద్రాబాద్ పాట్ మార్కెట్ బంద్కు పిలుపునిస్తామని చెప్పారు. మీ బ్రదర్కి ఎలా ఉంది మరి, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు? హాస్పిటల్ ఉన్నాడండి, హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటారు. పన్ను మొత్తం ఊసగొట్టిరు, ఆయనకు పన్ను ఊసగొట్టారు. పాపం మా బీసీ బిడ్డ అయిన సాయిదాదా గారికి చౌకి రంధ్రం పడ్డరి, ఈడ నెత్తికి రంధ్రం పడ్డరి, మళ్ళీ అరుణ్ గారికి ఏమో లోపల రిప్స్ దగ్గర దెబ్బలు జరిగినాయి, అందరినీ కొట్టిరు వాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు కుళ్ళ చెప్తున్నా అండి, వాళ్ళకి పైసా అహంకారం ఉన్నదంతా బహుజనులపై అధికారం చూపించి వాళ్ళు జులుం చేయాలని చూస్తారు. పిఎస్లో మీరు కంప్లైంట్ ఇచ్చారా? పిఎస్లో ఏం చెప్తా ఉన్నారు? మరి నాకు న్యాయశాఖ పైన నమ్మకం ఉంది, వాళ్ళు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అట్టనే పద్మారావు గౌడ్ గారు పొద్దుగాల వచ్చి ఏసీపీ గారిని కలిసిరు, వాళ్ళపైన ఎట్లైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆయన కూడా గట్టిగా డిమాండ్ చేసిండు. ఎందుకంటే అట్లా ఒక మనిషిని చంపే అంత కోపం ఏమొచ్చింది, ఖాళీ ఆరం కొడితే మీరు చంపుతారా అని చెప్పి ఆయన కొద్దు చాలా సీరియస్ అయ్యిండు, యాక్షన్ తీసుకోమని చెప్పి ఆయన కొద్దు చెప్పి